రాగిజావ కాస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు వాటర్ అండి, పిండి కలుపుకోవడానికి, కొద్దిగా ఉప్పు, రాగి పిండి, బ్రౌన్ రైస్, పెరుగండి. ముందుగా ఒక 3-4 గ్లాసులు నీళ్ళు తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకోవాలండి. గిన్నెలో 3 గ్లాసులు వాటర్ అండి. ఇది స్టవ్ వెలిగించి నీళ్ళు బాగా మరగనివ్వాలండి. ఒక చిటిక ఉప్పు అండి, మరీ ఎక్కువ వేయద్దు. ఈ పిండిలో వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉంటే జావ బాగోదు, మనం చేత్తో కలుపుకోవాలి. బాగా కలిపి పెట్టుకున్న పిండి అండి. కలుగుతున్నాయండి. బ్రౌన్ రైస్ వేసేయాలి. రైస్ వేసినాక ఇది బాగా కలపాలి, ఉండలు లేకుండా. రైస్ కూడా బాగా కలిసిందండి వాటర్తో. ఈ రాగి పిండి వేసుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పక్కనివ్వాలి పిండి. రాగి పిండి బాగా కలపాలండి. ఉడికే వరకు జావ అలా కలుపుతూ ఉండాలి, అడిగట్టనివ్వకూడదు. ఎంత బాగా ఉడితే అంత బాగా ఉంటుందండి టేస్ట్. మరి పలుచగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకుంటే బాగా రాగిపిండి బాడీకి అందుతుంది. పలుచగా చేయడం వల్ల రాగిపిండి చాలా తక్కువ వేసుకోవాల్సి వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆపినా కూడా ఒకసారి కలుపుతూ ఉండాలండి, అడిగట్టుకోకుండా. ఈ రాగిజావ చాలా హెల్దీ అండి. కనీసం వారంలో 2-3 సార్లు తాగితే చాలా మంచిది. ముఖ్యంగా పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, ఆడపిల్లలు కూడా చాలా మంచిది రాగి. పెరుగండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ రాగి జావ అండి. దీన్ని చల్లగా అయిన తర్వాత తాగాలి, వేడిగా ఉన్నప్పుడు అంత టేస్ట్ అనిపించదు. కొన్ని ఉల్లిపాయలండి.